మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, ఆనియన్, కొత్తిమీర అవన్నీ వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, సైడ్ బై సైడ్ నేను మటన్ ఫ్రై పీస్‌కి మటన్‌ని ఫ్రై చేసుకుంటున్నాను. సో, ఇక్కడైతే నేను కొంచెం పసుపు టొమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసి బాగా టొమాటో సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా మనకి ఫ్రై చేసేటప్పుడు ఇలా సైడ్‌లో ఆయిల్ అనేది వస్తదనమాట. మటన్ అనేది మనకి అయిపోయి వచ్చేసింది. సో, లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. ఇటు సైడు మనకు ఆయిల్ సెపరేట్ అయ్యి వచ్చేసింది. సో, మనం కొంచెం పుదీనా, కొంచెం కర్డ్ వేసుకొని దాన్ని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కర్డ్ వేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి వస్తుంది. సో, మనం తీసుకున్న రైస్ కన్సిస్టెన్సీకి మనం ఫస్ట్ వాటర్ వేసుకొని బాగా దాన్ని ఉడికించుకోవాలి. సో, ఎప్పుడైతే వాటర్ తెల్లి వస్తుందో అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో, లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ మంచి కుక్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుందనమాట. సో, ఇక్కడైతే నేను 1½ కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను. సో, యాడ్ చేసిన తర్వాత ఎక్కువ మిక్సింగ్ చేయకుండా ఊరికే అలా ఒకసారి మిక్స్ చేసి వదిలేసేయాలి. ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానుంటుంది కాబట్టి ఎక్కువ మిక్స్ చేసి రైస్ అనేది ఇరిగిపోతుంది. సో, ఇక్కడైతే నేను బిర్యానీ ఆకు ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని లాస్ట్‌లో వేశాను. తర్వాత హాఫ్ లెమన్ తీసుకొని పిండేసాను. సో, వాటర్ ఎప్పుడైతే ఇలా ఉడికొస్తదో అప్పుడైతే మనం కుక్కర్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. సో, మ్యాక్స్ 2 విజిల్స్. ఇన్ కేస్ మీరు బాస్మతి రైస్ వెంటనే వేస్తున్నారు నానబెట్టకుండా అంటే మీరు 3 విజిల్స్ పెట్టుకోవచ్చు. అంతే అండి, మన మటన్ 5 పీస్ బిర్యానీ అయిపోయింది. సో, బిర్యానీ అండ్ మటన్ అయితే చాలా బాగా ఉడికింది. టేస్ట్ అయితే చాలా సూపర్ వచ్చింది. ట్రై చేయండి.